హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఫ్రెండ్స్. ఇక రాబోయే కథలో బస్తీ వాళ్ళని గెలిపించి సునందకైతే పెద్ద షాక్ ఇచ్చిన ఆనంది. ఇక సంతోషంలో అయితే ప్రేమగా ఆనందిని దగ్గరికి తీసుకున్న సింహాద్రి. ఇక కథలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్లీజ్ అంతకన్నా ముందుగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక కథలో ఆ సైన్ పెట్టింది ఎవరో ముందు చూసి మాట్లాడండి అని చెప్పడంతో ఇక శ్రీను ఇది అమ్మాడి సైన్ అని చెప్తూ ఉంటాడు. దాంతో ఇప్పుడు అర్థమైంది కదా, నా కోడలే మీకు నోటీస్ పంపించింది, ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటుండడంతో ఇక సింహాద్రి రే తనకు ఫోన్ చేయరా అని చెప్పి అంటాడు. ఇక ఆనందికి ఫోన్ చేసిన వెంటనే ఇక ఆనంది శ్రీను అని మాట్లాడుతూ ఉంటే సింహాద్రి ఫోన్ లాక్కొని ఎందుకు ఇంత మోసం చేశామని అంటాడు. దాంతో ఆనందికి ఏం అర్థం కాదు. నేనేం చేశాను నాయన అని అంటుంటే ఇంకా ఏం చేయాలి, బస్తీ ఖాళీ చేయమని చెప్పి నోటీస్ పంపిస్తావా? అయినా నువ్వు చెప్పిన వాగ్దానాలన్నీ ఏమైపోయావు? నువ్వు ఇప్పుడు ఉన్నింటి కోడలు అయినంత మాత్రాన వాళ్ళ వైపు మాట్లాడతావా? నువ్వేదో వీళ్ళకి న్యాయం చేస్తావని నీ గురించి చాలా గొప్పగా చెప్పాను, ఇప్పుడు అర్థమైంది నువ్వు కూడా వాళ్ళ తట్టేనని అని అంటాడు. దాంతో ఆనంది అసలు నాకేం జరిగిందో తెలియకుండా ఇలా మాట్లాడితే నేను ఏం చేయాలి అని అంటుండడంతో ఇంకా ఏం చేయాలి, నువ్వు ఆ నోటీస్ పేపర్ల పైన సైన్ ఎందుకు చేసావు బస్తీ వాళ్ళని ఖాళీ చేయమని చెప్పి? ఇప్పుడు మీ అత్తమ్మ దగ్గరకు వచ్చి అడిగితే నా కోడలే సైన్ చేసిందని అంటుంది, చూస్తే అక్కడ నీ సైనే ఉంది అని అంటుండడంతో ఆనంది అది కాదు నేనని చెప్తుండడంతో ఇక సింహాద్రి ఇంకా నీతో మాట్లాడని కాల్ కట్ చేస్తాడు. ఇక ఆనందికి అప్పుడు అర్థమవుతుంది, అంటే అత్తయ్య గారు కావాలని నేను చదవకుండా సైన్ చేయించుకున్నారన్నమాటని ఇక కోపంగా ఆఫీస్ నుంచి బయలుదేరుతుంది. మరోపక్క శశికాంత్ అయినా ఆనందయ్య వాళ్ళకి నోటీస్ పంపించినట్లు చెప్పుండదా, వాళ్ళేంటి అలా మాట్లాడుతున్నారని అంటుండడంతో ఆనంది ఎలా చెప్తుంది, అసలు ఆనందికి కూడా ఈ విషయం తెలియదు, నేను తనకు కూడా తెలియకుండా సైన్ చేయించుకున్నానని అంటుంది. దాంతో శశికాంత్ ఇలా చేయడం తప్పు కదా సునంద, ఇప్పుడు ఆనంది నీతో వచ్చి గొడవ పడదా అని అంటుండడంతో ఏంటి నాతో వచ్చి ఆనంది గొడవ పడుతుందా? అసలు తను అత్తయ్య గారితోనే గొడవ పడగలదా? అసలు ఏమనుకుంటుంది తను, చూద్దాం తను ఏం చేస్తుందో అని చూస్తూ ఉంటుంది. అంతలోనే ఇక ఆనంది చాలా కోపంగా కారు దిగి లోపలికి వస్తూ ఉంటుంది. ఇక సునంద ఎదురుగా నిలబడి నవ్వుతూ ఉంటుంది. ఇక ఆనంది ఎందుకు చేశారు అత్తయ్య గారు ఇదంతా అని అంటుండడంతో నేనేం చేశాను ఆనంది అని అంటుంది. దాంతో ఆనంది నాకు అంతా తెలిసింది అత్తయ్య గారు అని అంటుండడంతో తెలిస్తే మాత్రం నువ్వు నన్ను ఏం చేయగలవని అడుగుతుంది. దాంతో ఆనంది అందుకేనా నేను చదవకుండా సైన్ చేయించుకున్నారు, మీరు చేసింది చాలా పెద్ద తప్పు అత్తయ్య గారు, అయినా ఆ బస్తీని వాళ్ళు ఖాళీ చేయరు, నేను అప్పుడు అదే మాట అన్నాను, ఇప్పుడే అదే మాట అన్నానని అంటుంది. దాంతో ఇక సునంద నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో అర్థమవుతుందా, ఇప్పుడు నువ్వు ఇంటి కోడలివి మా వైపే ఉండాలి, అంతేకాని ఆ బస్తీ వాళ్ళ వైపు అని అంటుండడంతో నేను అప్పటికీ ఇప్పటికీ బస్తీ అమ్మాయినే, నేను వాళ్ళ తరఫునే మాట్లాడతాను, ఎందుకంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారు, ఇప్పుడు మీరు ఫ్యాక్టరీ కట్టడాలని ఖాళీ చేయమంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, న్యాయం ఎటువైపు ఉంటే ఈ ఆనంది అటువైపే ఉంటుందని అంటుండడంతో ఓహో అంటే న్యాయ అన్యాయాల గురించి మాట్లాడుతున్నావు అన్నమాట, అంటే ఇప్పుడు నన్ను నువ్వేం చేయగలవు అని అంటుండడంతో ఇక ఆనంది నేనే స్వయంగా ఈ కేసుని టేకప్ చేస్తున్నాను, నేను బస్తీ వాళ్ళ తరపు నిలబడి వాళ్ళకి బస్తీ వచ్చేటట్టు చేస్తానని అంటుండడంతో సునంద ఓడిపోతావు ఆనంది, నాతో పెట్టుకున్న వాళ్ళందరూ ఇప్పటి వరకు ఎవ్వరూ గెలవలేరు, అయినా నువ్వెంత నా ముందు అని అంటుండడంతో చూద్దాం ఇప్పుడు నేను వాళ్ళ వైపే ఉంటానని కోపంగా ఇక సునందని ఎదిరించి మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సునంద చూసారా తనకెంత పొగరో అని అంటుండడంతో ఇక నువ్వే కదా తప్పు చేసింది, అయినా తనకు చెప్పి చేయించుకొని ఉండాల్సిందే అని అంటుండడంతో చెప్తే తను చేస్తుందా, ఇప్పుడే చూశారు కదా ఎలా మాట్లాడిందో, చూద్దాం తను ఎలా గెలుస్తుందో అని పంతంతో ఉంటుంది. ఇక ఆనంది కూర్చొని ఏంటి ఇలా జరిగింది శివయ్య అని చెప్పి ఇక జ్యోతికి అయితే కాల్ చేసి మాట్లాడుతుంది. ఇక జ్యోతి నీ మనసుకి ఏది అనిపిస్తుందో అది చెయ్యి ఆనంది, నీకు ఏది న్యాయంగా ఉంటే ఆ న్యాయం వైపే వెళ్ళు అని అంటుండడంతో ఇక ఆనంది బస్తీ వాళ్ళ తరపునే నిలబడి వాదించాలని ఫిక్స్ అవుతుంది. ఇక ఆదిత్య ఇంటికి వచ్చాక జరిగిన విషయం మొత్తం సునంద ద్వారా తెలుసుకుంటాడు. ఇక ఆనంది ఆదిత్య గారు ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారోనని
ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆదిత్య మాత్రం ఆనందితో నార్మల్‌గానే మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఆనంది, "ఏంటి ఆదిత్య గారు, మీకు విషయం తెలిసే ఉంటుంది. మీరేంటి నార్మల్‌గా ఉన్నారని" అడుగుతుంది. "మరి ఇంకెలా ఉండాలి? అయినా అది నాకు సంబంధించిన మ్యాటర్ కాదు. మా అమ్మకు నీకు సంబంధించిన మ్యాటర్. నేను నీ వైపు, మా అమ్మ వైపు ఎవ్వరి వైపు నేను మాట్లాడను. అలాగే మీరిద్దరు ఏం చేయాలనుకుంటున్నారో చేయండి. న్యాయం ఎవరి పక్కన ఉంటే వాళ్ళే గెలుస్తారు. నేను మాత్రం నువ్వు మా అమ్మతో పోటీ పడుతున్నావని, నువ్వు స్వయంగా ఈ కేసు టేకప్ చేస్తున్నావని నేను ఒక్క మాట కూడా అనను. పైగా నిన్ను ఒక ఫ్రెండ్‌గా, మా అమ్మ కొడుకుగా సపోర్ట్ చేస్తానని" అంటాడు. దాంతో ఆనంది, "ఈ మాట చాలు ఆదిత్య గారు, థ్యాంక్ యూ" అని అంటుంది. ఇక ఆనంది స్వయంగా బస్తీ వాళ్ళ కోసం కేసు టేకప్ చేసి ఇక కోర్టులో అయితే వాదిస్తుంది. ఇక అటుపక్క బస్తీ వాళ్ళు, ఇటుపక్క సునంద. ఇక ఇద్దరు వచ్చి కూర్చుంటారు. ఇక సునంద పెద్ద లాయర్‌ని అయితే పెట్టుకుంటుంది ఆనందికి ఆపోజిట్‌గా. ఇక ఆనంది న్యాయం వైపే పోరాడుతూ బస్తీ వాళ్ళ గురించి మాట్లాడుతూ వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారని, అలాగే ఇప్పుడు ఖాళీ చేయమంటే ఎలా ఖాళీ చేస్తారని, ఆ ప్లేస్ న్యాయంగా వాళ్ళకే దక్కాలని చెప్పి మొత్తం కోర్టు దద్దరిల్లేలా వాదిస్తుంది. దాంతో ఇక జడ్జి గారు కూడా తీర్పు బస్తీ వాళ్ళ వైపే ఇస్తారు. దాంతో ఇక సునందకి పెద్ద షాక్ అయితే అవుతుంది. ఇక ఆనంది గెలవడంతో ఇక సింహాద్రి కూడా, "అరే, మీరందరూ అన్నారు కదరా నా బిడ్డ మారిపోయిందని, చూశారు కదా నా బిడ్డ ఏం మారలేదు. తను అప్పటికి ఇప్పటికీ ఈ బస్తీ అమ్మాయిరా" అని చెప్పి గొప్పగా మాట్లాడుతుంటారు. ఇక బస్తీ వాళ్ళు కూడా అందరూ ఆనందిని పొగుడుతూ తనను ఒక దేవతలా చూస్తూ ఉంటారు. ఇక సింహాద్రి ప్రేమ కోసం ఎదురు చూస్తున్న ఆనందికైతే సింహాద్రి ప్రేమగా దగ్గరికి తీసుకొని, "నిన్ను అపార్థం చేసుకున్నానమ్మా" అని చెప్తూ ఉంటే, "నాయన, నువ్వు నన్ను అపార్థం చేసుకోవడం ఏంటి" అని చెప్పి అంటుంది. ఇక ప్రేమగా ఆనందిని అయితే సింహాద్రి దగ్గరికి అలా తీసుకోవడంతో ఆనంది సంతోషానికి అవధులుండే. ఇక ఆదిత్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. "కంగ్రాట్స్ ఆనంది" అంటూ ఇక కంగ్రాట్స్ చెప్తూ, "నేను చెప్పాను కదా, నువ్వు ఎలాగైనా పెద్ద లాయర్ అవుతావని, గెలుస్తావని. ఇదే నీ విజయానికి తొలిమెట్టు. నువ్వు ఇలాంటి ఎన్నో కేసులు ఇంకా రాబోయే రోజుల్లో వాదించి నువ్వు అందరికీ న్యాయం చేస్తావని భర్తగా నేనైతే కోరుకుంటున్నానని" చెప్పి ఇక కంగ్రాట్స్ అయితే చెప్తారు. అలా ఇక బస్తీ వాళ్ళని ఆనంద్ అయితే గెలిపిస్తుంది, సింహాద్రికి దగ్గరవుతుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.